నీ ఆత్మచేత అభిషేకించయా. నరపుత్రుడా, నువ్వు నిలబడు, మాట్లాడేది నేను అన్నారు. అయ్యా నిప్పుడిని అటు విధంగా నీ హస్తాలుగా అప్పగిస్తున్నాను ప్రభా. చేరవచ్చిన మా అందరితోనూ, సంఘ బిడ్డలతోనూ, కుటుంబ సభ్యులతోనూ, కృపామ్నిష్టి సంఘ విశ్వాసులందరితో, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడే దేవుడు తండ్రి. అయ్యా నువ్వు మాట్లాడితే మాకు స్వస్థత కలుగుతుంది ప్రభా. నువ్వు మాట్లాడితే మాకు విడుదల కలుగుతుంది నాయన. అయ్యా నువ్వు మాట్లాడితే అయ్యా మా బ్రతుకులు బాగుపడతాయి ప్రభా. తండ్రి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదరని వాక్యం చెప్తుంది ప్రభా. దేవోక్తి అనగా దేవుని మాట మా జీవితాలకు ఎంతైనా అవసరమైంది ప్రభా. నీ మాట మా జీవితాలని కట్టేది ప్రభా. అయ్యా నీ మాట తండ్రి మాకు పరివర్తన తీసుకొచ్చేది ప్రభా. అయ్యా నీ మాట గుండెను పగలగొట్టి సుత్తి వంటిది ప్రభువా. అయ్యా నీ మాట మాలో ఉన్న మాలిన్యాన్ని అయ్యా దహించి వేసేటటువంటి అగ్ని ప్రభువా. అయ్యా నీ మాట మాలో ఉన్న మాలిన్యాన్ని కడిగే నీటి వంటిది ప్రభువా. చుంటె తేనె దారుల కంటే మధురమైనది నీ వాక్యం తండ్రి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచదు. ఇదిగో నీ వాక్కును పంపగా గోతులు పడున్న వారికి అయ్యా అది లేవనెత్తేదని, చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చేదని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యా నీ వాక్కు బయలువెడలిన తోడనే చీకటిలో ఉన్న వారికి అది వెలుగు కలుగును. ఇవి నీ కుమారుని ద్వారా వాక్యం ప్రకటిస్తుండగా ఎక్కడైతే చీకటి ఉందో ఆ తండ్రి ఆ చీకటి పారద్రోలబడునుగాక యేసునామములో. తండ్రి నీ వెలుగు చేత నింపబడునుగాక ప్రభువా. అయ్యా మేము మరుగుపరచబడాలి ప్రభువా, నీవే బయలుపరచబడాలి. ఆనాడు ప్రత్యక్షపు గుడారాన్ని మహిమపరిచి ఇజ్రాయేలులతో నీవు మాట్లాడినట్లుగా ఈనాడు మట్టి గుడారమైన మమ్ములను మీరు మహిమపరిచి ఇది నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు అర్పించుకుంటారని యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రాలు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకు మైక్ ఇవ్వండి. తెలియట్లేదా? దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చెరవచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవునికి వందనాలు, అలాగే సమీక్ష గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ మీ అందరికీ కూడా నా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా బాగున్నారు కదండి? అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని కృపను బట్టి ఎప్పుడు బాగానే ఉంటారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టడు కాబట్టి, దాన్ని బట్టి మనల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుని కృపను బట్టి ఈరోజు మనం ఈ సమయంలో అందరం బాగున్నాము. దానికి దేవునికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని కృపను బట్టి ఈరోజు మనతో ఏం మాట్లాడబోచున్నారో దేవుని కృపను బట్టి జ్ఞానం చేసుకుందాం. మనం పోయినసారి మాట్లాడుకున్న మాటలు ఏంటంటే ప్రేమను గురించి మాట్లాడుకున్నాం కదండి. దేవుని ప్రేమ మన మీద ఎలా ఉన్నది, ఏ విధంగా ఉన్నదో దాని గురించి మనం మాట్లాడుకున్నాము పోయినసారి. ఈసారి మనం ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నామంటే ప్రేమలోనే వేరొక కోణంలోంచి, అంటే దేవుడు ఎలాంటి వారిని ప్రేమిస్తారు, దేవుడికి ఎలాంటి వారు నచ్చుతారు, అంటే దేవుడికి ప్రతి ఒక్కరి మీద ప్రేమ అనేది ఉన్నది. దాన్ని బట్టి దేవుడికి ఇష్టమైన వారు ఎవరో మనం తెలుసుకోవాలి కదండి. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే మనం దేవునికి ఇష్టమైనట చాలా వరకు అవసరం. అప్పుడే మనం పరలోక రాజ్యం దేవుని దగ్గరికి మనం వెళ్తాం. కాబట్టి ఈరోజు దేవుడికి ఎలా ఉంటే ఇష్టమో ఉంటామో దాన్ని బట్టి మనం ఆలోచించి దాన్ని బట్టి దేవుడి మాటలు శ్రద్ధ కలిగి విందాము. కీర్తనల గ్రంథం ఒకసారి కీర్తనలు 15వ అధ్యాయం తీసుకుందాం ఉంది. ఒకసారి దావీదు కీర్తన 15వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? చాలండి, ఒకసారి చివరి వరకు చదువుకుందాం. దీన్ని బట్టి ఇందులో మొదటి మాటగా మనకి మొదటి వచనంలో ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఇక్కడ ఒక ప్రశ్న అనేది మనకు కనిపిస్తుంది. ఇది దావీదు దేవుడితో ఒక సంభాషణ అనేది మనకి దానివల్లే కనిపిస్తుంది. ఎందుకంటే దావీదు దేవుడిని అడుగుతున్నట్టుగా, దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ కీర్తన అనేది ఉన్నది. దేవుడా, అంటే యెహోవా నీ సన్నిధిలో, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అంటే ఇక్కడ మనకి మొదటిగా కనిపిస్తుంది ఏంటంటే అతిథి అంటే ఎవరండి? మన ఇంటికి చుట్టరకంగా వచ్చేవాళ్ళు అతిథిగా ఉంటారు. వాళ్ళకి మనం ఎలాంటి మర్యాద ఇస్తాము?
చాలా వరకు చాలా మర్యాద అనేది ఇస్తాం కదా. అలాగా ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు. ఇక్కడ మొదటి వచనంలో ఏం కనిపిస్తుంది? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడు ఎవడు అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆయన గుడారములో, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసించగలుగుతారు అని దేవుడిని అడుగుతున్నారు. ఏంటంటే ఎలాంటి వారు నీ సన్నిధిలో ఉంటారు, ఎలాంటి వారికి నీకంటే అంటే నీకు ఇష్టమైన వారు ఎవరు, అసలు నీ పిల్లలు అనేవారు ఎవరు, ఎలాంటి వారిని నువ్వు ఇష్టపడతావు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలకి, ఇదే మాటకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రేమ. దేవుడికి మనం ఎలా ఇష్టమవుతామో, ఎలా మనం ఉంటే దేవుడికి ఇష్టమవుతామో దాన్ని బట్టి ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఈ కోణంలో ఏం వివరిస్తున్నారు అంటే, ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైన వారు ఎవరు ఎలాంటి వారు ఆయనకి ఇష్టంగా ఉంటారు. నీతిమంతులుగా ఉండేవారు ఆయనకి ఇష్టం అంట, అంటే నీతిగా ఉండేవారు. తర్వాత వచనంలో మనకు కనిపిస్తుంది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే కదా. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది యథార్థమైన ప్రవర్తన అంటే మొదటిగా ఏం కనిపిస్తుంది? యథార్థమైన ప్రవర్తన. అంటే యథార్థమైన ప్రవర్తన అంటే ఏంటి? తప్పు అనేది వాళ్ళ నోట అంటే ఇంక రాదు. అంటే వాళ్ళు ఏ విషయమైనా ఎలాంటి పరిస్థితుల్లోనే సరే ఒకలాగే ఉంటారు. వాళ్ళ మనసులో ఒకే ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన అయితే మనం ఆలోచిస్తామో దాన్ని బట్టే ఇంకా వాళ్ళు నడుచుకుంటారు. యథార్థమైన ప్రవర్తన అంటే యథార్థంగానే ఉంటారు. వాళ్ళు తప్పు అనేది చేయరు, తప్పు అనేది ఆలోచించరు. వాళ్ళ ఆలోచన విధానంలో కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు తప్పిపోరు, యథార్థంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి స్థితిలో అయినా సరే యథార్థముగా ఉండేవారు. అంటే యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు. నీతిని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, నీతిని అనుసరించేవారు దేవునికి ఇష్టలంట. యథార్థమైన ప్రవర్తన, అందులో నీతిని అనుసరించి ఉండేవారు అంటే నీతిని బట్టి నీతిగా ఉండేవారు, యథార్థంగా ఉండేవారు. ఈరోజు చాలా వరకు మనం ఆలోచించవచ్చు, నీతిని అనుసరించేవారు చాలా కొదువుగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నీతి అనేది ఎలా తప్పిపోతుందంటే ధనం విషయంలో చాలా వరకు నీతి అనేది తప్పిపోతుంది. ఈరోజు నీతిగా ఉండాలని చాలామంది అనుకుంటారు, కానీ ధనం అనేది ఎదురుగా వచ్చేటప్పటికి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయి ఏంటంటే నీతి అనే విషయాన్ని పక్కన పెడేసి ఏదోలాగా ధనాన్ని సంపాదించుకోవాలనే ఆశతో నీతి అనేది పక్కన పెడేస్తున్నారు, యథార్థత అనేది పోగొట్టుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు యథార్థమైన ప్రవర్తన. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, నీ సన్నిధిలో ఉండదగిన వారు ఎవరు అంటే నీతి కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే కదా నీ సన్నిధిలో నివసింపగలడు. నీ సన్నిధి అంటే ఆయనకి ఇష్టడై ఉండదగిన వాడు. ఎలాంటి వాడంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి వాడే కదా. తర్వాత మాట చూద్దాం, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అంటే హృదయపూర్వకంగా నిజం పలకాలంట. మన హృదయం పూర్వకంగా పలకాలి నిజం. చాలా మంది చాలా వరకు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటారు. చాలా వరకు చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధం ఆడతారు. చాలా మంది పెద్ద పెద్ద విషయాలు కూడా అబద్ధం ఆడుతూ ఉంటారు వాళ్ళ పరిస్థితిని బట్టి. కానీ హృదయపూర్వకంగా నిజం చెప్పేవాళ్ళు చాలా కొద్ది మందే. ఎవరైనా సరే ఇప్పుడు చూద్దాము, ఒక ఎగ్జాంపుల్కి ఎవరైనా సరే మనకి ఒంట్లో బాగోలేదు అనుకున్నాం, కొద్దిగా ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు నాకే ఒంట్లో బాగోలేదు, అయ్యగారు వచ్చి తమ్ముడు బాగున్నావా అని అడిగాని నేను చెప్తానంటే బాగున్నానని అంటాను. నాలో ఉన్న బాధని చెప్తాను, వెంటనే చెప్పను, మాట వరుస కన్నా బాగున్నానని అంటాను. ప్రతి ఒక్కరు అలాగే అంటారు. వెంటనే చెప్తే అది వేరే విధంగా ఉంటుంది. కానీ తర్వాత కూర్చొని నిదానంగా చెప్తాం చూసారా, అది హృదయపూర్వకంగా నిజం చెప్తాం అన్నమాట చాలా వరకు. కానీ మొదటగా చెప్పడం మంచిదే, అది నేను తప్పు అనట్లేదు. ప్రతి ఒక్కరు బాగున్నామని అనాలి. ఎందుకంటే మనం ఇది బాగాలేదు అనగానే ఎలా ఉంటుంది, బాగున్నాం అనగానే నేను బాగాలేదు అంటే ఎలా ఉంటుంది, అదేదో గీర సమాధానంగా ఉంటుంది. అది నేను తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ మనం ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, అది ఒక ఉదాహరణగా చెప్తున్నాను, అది తప్పు అని పట్టట్లేదు. అక్కడ మనం చిన్న చిన్న విషయాలలో కూడా వెంటనే సమాధానం అబద్ధంగానే చెప్తాం మనం. కానీ తర్వాత నిజం చెప్తాం. మీరందరూ అబద్ధాలు చెప్పుకోవాలి అంటలేదు, నిజం చెప్తారు మీరందరూ, దేవుని పిల్లలు కాబట్టి మనం నిజం చెప్తాం, కాదంటలేదు. కాకపోతే చిన్న చిన్న విషయాలు మొదలుకొని ఈ పక్కన పెడితే పెద్ద పెద్ద విషయాల్లో కూడా చాలామంది వెంటనే అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం. అక్కడ మనం ఈ మాట చూస్తున్నప్పుడు హృదయపూర్వకంగా నిజం పలుకువారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే హృదయపూర్వకంగా పలకరు నిజాలు.
ఏదో పలకాలి కాబట్టి ఏదో నిజాలు చెప్తే ఏదో పక్క ఏదో ధనం కరిగిపోతుంది అన్నట్టుగా, నిజాలు మాట్లాడితే ఏదో పెదాల్లో ఏదో పురుగులు తిరుగుతున్నట్టుగా చాలామంది నిజాలు అనేది పలకడానికి చాలా వరకు ఇష్టపడరు. అలవాటైపోద్ది అబద్ధం అనేది చాలా వరకు. చాలామందికి ఏంటి అబద్ధం అసలు అలవాటైపోద్ది. అది దాన్ని బట్టి వాళ్ళు నిజం పలకాలంటే చాలా వరకు ఇబ్బంది పడిపోతూ ఉంటారు నిజం చెప్పడానికి. ఏదైనా సరే కొంతమంది సరదాగా అన్నా సరే అబద్ధాలు చెప్తారు తప్ప నిజం చెప్పరు. చాలా వరకు ఇలా సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చాలా మంది నిజాలు చెప్పడానికి ఇష్టపడరు. స్నేహితులతోని బంధుమిత్రులతోని ఎవరికైనా సరే నిజాలు చెప్పడానికి ఇష్టపడరు. సరదాగా అయినా సరే అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడతారు. అలా ఏంటంటే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నిజాలు పలుకువాడే కదా, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఆయనే దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యము అని ఇక్కడ ఈ మాట తెలియజేస్తుంది. తర్వాత 3వ వచనంలో ఉంటది, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చిలికానికి కీడు చేయుడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మాటలో ఏం కనిపిస్తుంది, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. అక్కడ ఈ కొండెములు ఆడడు అంటే ఈ మాట మనం పాస్టర్ గారు చాలా వరకు చెప్పారు. కొండెములు ఆడడం అంటే ఏంటంటే, కొండెములు అంటే ఏంటి అసలు చెప్పండి. చెప్పారు కదా, వాక్యం చెప్పారు కదండి చాలా వరకు. ఒకరి మీద ఒకరు నిందలు ఒప్పుకోవడం, ఇంకా విన్నారా? వాక్యం విన్నారా? గట్టి చెప్పండి పర్లేదు. ఇక్కడ ఎవరో కొట్టరు మిమ్మల్ని ఎవరున్నా, మనమే కదా ఇంకెవరు ఉన్నారు. ఇదే మళ్ళీ క్లాస్ కూడా కాదు, ఇదే స్కూల్ కూడా కాదు, మనమే కదా. లేనిది ఉన్నట్టుగా చెప్పడం అక్క చెప్పారు. ఇంకా కొండెములు అంటే ఇంకా అండి లేనిది చెప్పడం, అబద్ధాలు చెప్పడం, ఇంకా అలాగా కొండెములు అంటే చాలా వరకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే కొండెములు అంటే లేని మాట ఉన్నట్టుగా చెప్పడం, లేదంటే ఒకరికొకరికి ఏంటంటే చిచ్చు పెడుతూ ఉంటారు చాలా మంది. అలాంటి విషయాల్లో కొండెములు ఆడుతూ ఉంటారు. లేదంటే ఏదైనా చిన్న గొడవ పెట్టడానికి ఇష్టపడే వాళ్ళు కొండెములు ఆడుతూ ఉంటారు. ఇలాగా కొండెములు ఆడాడంట వాడి నాలుకతో. నాలుక గురించి మా పాస్టర్ గారు చాలా వరకు మనకు చెప్పారు కదండి. నాలుక ఎన్ని రకాల గురించి చెప్పారు. ఒక నాలుక ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అబద్ధం ఆడడానికి ఉపయోగపడుతుంది, బూతులు ఆడడానికి ఉపయోగపడుతుంది, మంచి పలకడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం దాన్ని ఎలా వాడితే అలా ఉపయోగపడుతుంది. నరం లేదు కదా, మరి ఎలా పడితే అలా ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి మనం వాడుకున్న దాన్ని బట్టి అది ఉపయోగపడుతుంది. అలా ఏంటంటే ఆ నాలుగుతో కొండెములు ఆడడు. అలాంటి ఆడేవాడైతే దేవుని సన్నిధిలో నివసింపలేడు. అలాంటి వాడు ఆడాడు, తన చిలికానికి కీడు చేయుడు. చిలికానికి కీడు చేయడం అన్న మాట ఏంటంటే ఇక్కడ మనకి చిలికాని అంటే మరి ఒక ఉదాహరణగా మన చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, సహోదరి, లేదంటే బంధుమిత్రులోనే, లేదంటే మన ఫ్రెండ్స్లోనే ఎవరికైనా సరే చెడు చేయడంట. ఏం చేయడం అంటే చెడు చేయుడు. ఈరోజు చాలా వరకు చూస్తున్నాము, చెడు చేయడానికి చాలా మంది పరుగులు తీస్తూ ఉంటారు, కానీ చెడు చేయడంట. చెడు చేయడానికి ఇష్టపడడు. అలాంటి వాడే కదా నీ సన్నిధిలో నివసింపగలడు. అలాంటి వాడే కదా నీ 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 ప్రేమని పొందుకోగలడు. నీకు ఇష్టడే ఉండడం అలాంటి వాడి తరమే కదా అని దావీదు చెప్తున్నారు అక్కడ. ఈ మాట మనం కూడా తీసుకోవాలి. ఏంటంటే అలాంటి వారమై ఉండటం వలనే మనం దేవుడికి ఇష్టలై ఉంటాం. దాని తర్వాత చూసుకుందాం 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఇక్కడ చూస్తాం అతని దృష్టికి నీచుడు ఎలాంటి వాడంట, అసహ్యుడు అంట. అంటే నీచుడు అంటే ఎవరండి? నీచుడు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. నీచుడు నికృష్టుడు అని ఇలా కొంతమంది తిడుతూ ఉంటారు కదా. నీచుడు అంటే ఎవరు? మోసం చేసేవాడు, ఇంకా తప్పులు చేసేవాడు. నీచుడు అంటే ఏదన్నా సరే నీచమైన కార్యములు చేసేవాడు. ఎలాంటి విషయాలైనా సరే తప్పు చేయడానికి ఇష్టపడేవాడు, చండాలమైన పనులు చేసేవాడు. ఇలా రకరకాలుగా ఎన్నో రకాలుగా మనం అనొచ్చు. అలాంటి వాడంట అసహ్యుడంట, అసహించుకుంటాడంట అలాంటి వారిని. అంటే తప్పు చేసేవారిని అసహించుకుంటాడు. వాళ్ళ జోలికి అసలు వెళ్ళడు, వాళ్ళని అసలు దృష్టిలో పెట్టుకోడు. అలాంటి వారి దృష్టిలో ఉండడు, అలాంటి వారిని మనసులో పెట్టుకోడు, అలాంటి వారి దగ్గరకు కూడా వెళ్ళడు. అలాంటి వారిని బాగా వ్యతిరేకిస్తాడంట. ఎవరు? యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరు? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. దేవుడికి ఇష్టడే ఉండేవాడు, దేవుని ప్రేమని పొందుకోవాలనుకునేవాడు. అంటే మనం అంటే దేవుని ప్రేమను మనం పొందుకోవాలనుకుంటున్నాం కదండి. ప్రతి ఒక్కరు దేవుని ప్రేమను పొందుకోవాలనుకుంటున్నారు కదా. అలాంటి వారు అలా ఉంటారంట. ఎలాంటి వారిని దూరం పెట్టాలి? నీచుణ్ణి దూరంగా పెట్టాలి. అలాంటి వారిని అసహించుకుంటాడంట. తర్వాత అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని
సన్మానించును. అంటే యెహోవాయందు భయభక్తులు గలవారిని, అంటే మంచివారిని, యెహోవాయందు భయభక్తులు గలవారిని, ఆయన యందు నమ్మకంగా ఉండేవారిని, మంచివారిని, ఆయన యందు నిలకడగా ఉండేవారిని, యథార్థమైన ప్రార్థన కలిగే వారిని సన్మానిస్తారంట. సన్మానం అంటే ఏదో సాల్వ వేశాను కాదు, ప్రతి విషయంలోని మర్యాద ఇస్తారంట. ప్రతి విషయంలోని ఆయన పిల్లలకి మర్యాద ఇస్తారంట. ఆయన పిల్లల ఎడల ఒక యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారంట. ఆయన పిల్లల ఎడల ఒక గౌరవం అనేది కలిగి ఉంటారంట. అలాంటి వారిగా మనం ఈరోజు ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుని దృష్టిలో అసలు ఎలా ఉండాలి, దేవుడికి ఇష్టడై ఉండటం అసలు ఎలా మనం ఆలోచించాలి. ప్రతి విషయంలో ఏంటంటే అసలు నేను ఎలా జీవిస్తున్నాను కదా, నేను దేవునికి ఇష్టడై ఉంటున్నానా లేదా, అసలు దేవుని దృష్టిలో నేను ఉన్నానా లేదా, ఈరోజు నేను అసలు ఎలా ఉన్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఈరోజు ఎలాంటి జీవితం జీవిస్తున్నాను, ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను, మామూలుగా పాలు పంచుకుంటున్నాను, ఆయన విషయంలో చాలా మంచి కార్యం చేస్తున్నాను, అసలు నా జీవితం అనేది ఆయన విషయంలో ఎలా ఉన్నది. ఈరోజు మనం ఆలోచించాలి ఏంటంటే మన జీవితంలో ఎలాంటి కార్యాలు మనం చేస్తున్నామో దాన్ని బట్టి దేవుని దృష్టిలో మనం ఒక స్థానం అనేది పొందుకుంటాం. దేవుని దృష్టిలో స్థానం పొందుకోవాలంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉండాలంటే ఆయన విషయంలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండేవారిగా ఉండాలి. అప్పుడే మనం ఆయన ప్రేమలో ఒక స్థానం అనేది పొందుకుంటాం. ఈరోజు ఒక ఉద్యోగస్తుడు ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే అక్కడ ఆయనలో ఉన్న క్వాలిటీలు ప్రతిదీ చూస్తారు కదా. ఆయన ఎలాంటి చదువుకున్నారా, ఆయనకు వచ్చిన మార్కులు ఏంటి, ఆయన ఎలాంటి పరిస్థితిలో ఎలాగా ఉన్నాడు, లేదంటే ఆయన మాట తీరు ఎలాగ ఉంది, ప్రతిదీ చూసి ఒక ఉద్యోగస్తుడికి ఉద్యోగం అనేది ఇస్తారు. అలాగే దేవుని విషయంలో కూడా ఆయన ప్రేమని మనం పొందుకోవాలంటే మనం కూడా ఒక స్థానం అనేది మనకు ఉండాలి కదా. మన ప్రతి వాక్యం అదే, మన ప్రతి మాట ఎలాగున్నది, ప్రతి ప్రవర్తన ఎలాగున్నది, మన చూపు ఎలాగున్నది, ప్రతిదీ మనం పరీక్షించుకొని ఒక స్థానం అనేది సంపాదించుకోవాలి. ఈరోజు ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నామా లేదా. ఈరోజు ఒక దావీదు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు, నీ సన్నిధిలో ఇలాంటి నీ గుడారంలో నివసిస్తున్నాడు వాడు ఎలా ఉంటారు నీ సన్నిధిలో, అంటే నీ ప్రవర్తన, నీ పరిశుద్ధ ప్రవర్తన మీద నివసింపదగిన వాడు ఎవడు, ఎలాంటి వారు ఉంటారు అని దేవుడు ఇక్కడ మన మాట చెప్తున్నారు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అంటే ఆయన ఒక మాట ఇచ్చాడంటే అది నష్టమైనా సరే మాట తప్పని వాడిగా ఉంటారంట. అంటే అతనికి ఇప్పుడు ఒకరికి మాట ఇచ్చానంటే, నేను ఒకరికి ఏదైనా సరే ఒక మాట ఇచ్చానంటే దానివల్ల నాకు నష్టం కలిగినా సరే దాన్ని ఆ మాట నిలబెట్టుకోవాలి. అప్పుడే మనం అప్పుడే మనకంటూ ఒక పేరు అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు నష్టం కలుగుతుంది కదా, ఇప్పుడు నేను మాట ఇచ్చాను కదా అని తప్పేసాను అనుకోండి, ఆ మాట పక్కన పెట్టేసాను అనుకోండి, అవతల వాళ్ళు వెళ్ళడం నాకు ఒక చెడ్డ పేరు అని వస్తుంది. కానీ నాకు ఒక్కడికే వస్తుందా అంటే దాని గురించి పక్కన పెట్టేయచ్చు. కానీ ఒక క్రైస్తవుడిగా నేను ఉన్నప్పుడు ఆ మాట తప్పితే అక్కడ ఒక మాట చెప్తారు, వాళ్ళు క్రైస్తవుడిగా ఉన్నాడు కదా మాట తప్పాడు అనే మాట ఎక్కువ మంది అంటారు. ఈరోజు చాలా మంది బయట అంటూ ఉంటారు కదా, పొద్దున్నే వాక్యం వింటారు, ఒక అతను పొద్దున్నే చాలా మంచిగా ఉంటారు, కానీ అతని మాట మాత్రం అస్సలు బాగోదు అంటారు. అక్కడ ఏమంటున్నారు, ఎవరికి చెడ్డ పేరు వస్తుంది, అతను ఒక్కడికే వస్తుందా చెడ్డ పేరు, మొత్తం అంతటికి ఎవరికి వస్తుంది పేరు, చెడ్డ పేరు ఎవరికి వస్తుంది, మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి వస్తుంది, తండ్రికి వస్తుంది చెడ్డ పేరు. అక్కడ మన ప్రవర్తనను చూసి ఎవరు అంటారంటే మన ఒక్కరిని అన్నారు, మనతో పాటు దేవుని కూడా అంటారు. అంటే మన వల్ల ఎవరికి వస్తుంది చెడ్డ పేరు, దేవునికి వస్తుంది. ఈరోజు మన ప్రవర్తన అనేది ఎలా ఉండదంటే ఒకరికి మాట ఇచ్చామంటే మాట తప్పకూడదు. అలాంటి వారే దేవుడి ఎడల నమ్మకంగా ఉన్నవారు అవుతారు. అప్పుడే ఆయన ప్రేమలో ఒక స్థానం పొందుకున్న వాళ్ళు అవుతారు. అప్పుడే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండగలరు. దాని తర్వాత వచనం చూసుకొని చివరి వచనం, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడు కదల్చబడడు. ఈ చివరి మాటలో మనకి కనిపిస్తుంది ఏంటంటే ఇది చాలా మందికి బాధ కలిగించే మాట. చాలా వరకు వడ్డీకి ఇయ్యడు అన్న మాట చాలా మందికి బాధ కలిగించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాట చాలా మంది దీన్ని బట్టి చాలా మంది జీవిస్తున్నారు. దాన్ని బట్టి ఈరోజు మనం ఎలాంటి విషయాలు నేనేం చెప్పినా సరే వ్యతిరేకంగా చెప్తున్నట్టు ఉంటుంది. కాబట్టి వాక్యంలోంచే తీసి చూపించేస్తాను. దాన్ని బట్టి నాకు ఏముండదు, ఎవరికి ఏముండదు, డైరెక్ట్గా దేవుడిని అనుకుంటారు. లేవియాకాండం 25వ అధ్యాయం చూసుకుందాం. లేవియాకాండం 25వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. 35 పరవాసి అయినా అతిథి అయినను చదివిన పూర్తిగా చదివి 35 నుంచి 37 వరకు చదివండి.
25:35 చదివండి, పూర్తిగా చదవండి. చాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మనం క్లారిటీగా ఇక్కడ మనకి చెప్తున్నది ఈ మాట. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు భేదవాడై నిరాధుడై నీ వద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవుని భయపడి వాని యొద్ద వడ్డీ అయినను తీసుకొనకూడదు. ఈ ఒక్క మాట మనకి చాలండి. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీ అయినా తీసుకొనకూడదు. ఇక్కడ ఏ విధంగా చెప్తున్నారంటే, ఇక్కడ మనకు అర్థం అవ్వాలంటే ఏ విధంగా చెప్తున్నారంటే, నీ సహోదరుడికైనాను ఎవరికైనా నీకు తెలిసిన వారికి నువ్వు ధనం ఇస్తున్నావు అంటే వారి దగ్గర నువ్వు తిరిగి ఏది ఆశించకూడదంట. దాన్ని బట్టి అంటే ఇప్పుడు బయట వారికి ఎలా ఇస్తున్నావో ఏటో దాన్ని బట్టి ఇప్పుడు ఎలా ఇస్తున్నావో దాన్ని బట్టి ఇంక నీ ఇష్టం. అది ఏదంటే ఒక వ్యాపారం రూపంలో చూసుకోవచ్చు, కానీ అది కాదు. నీ సహోదరికి ఇప్పుడు నేనున్నాను, నా అక్క కానీ చెల్లి కానీ ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను తిరిగి ఏదో ఆశించకూడదంట. అప్పుడు ఆశిస్తే ఏముంటుందంటే, నేను వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తున్నానంటే నాలో ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఏంటంటే ఒక దురాలోచన అనేది కలుగుతుంది, డబ్బు మీద ఆశ అనేది కలుగుతుంది. ఆ ఉద్దేశంతో అంటున్నాను, నేను వేరే ఉద్దేశంతో అంటలేదు. ఇక్కడ ఎవరికైనా సరే వడ్డీకి ఇవ్వద్దు అంటే ఈ మాటను బట్టి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ వ్యాపారం గురించి నేను అంటలేదు, కానీ అతని చెలికానికైనా అంటే ఇప్పుడు ఒక చెల్లికైనానో లేదంటే ఇప్పుడు నా సహోదరుడికి లేదంటే నా స్నేహితుడికి లేదంటే ఒక బంధువులకి నేను ఏదైనా సరే సహాయం చేయమని వచ్చినప్పుడు, అది కూడా సహాయం చేయమని వచ్చినప్పుడు నేను ఇచ్చే ధనం వల్ల అతను బ్రతుకుతున్నాడు అన్నప్పుడు మనం తిరిగి ఏదో ఆశించకూడదంట. సహాయం చేస్తున్నామన్నప్పుడు తిరిగి ఏదో ఆశించకూడదు. ఒకవేళ ఏదైనా సరే మనం ఇస్తున్నాము అంటే తిరిగి ఏదైనా సరే ఆశించినా అది వేరే ఆలోచన కింద వెళ్తుంది తప్ప మనం ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు తిరిగి మనం ఆశించకూడదంట. అలాంటి వాడంట దేవుని దృష్టిలో నిరపరాధియే ఉంటాడంట. నిరపరాధిని చెరుపుటాకే లంచము పుచ్చుకొనకూడదు. అంటే ఇక్కడ మనం ఈ విషయంలో ఈ వాక్యంలో చూస్తున్నాము, నిరపరాధి అంటే ఎవరు? అపరాధం చేయలేనివాడు, తప్పు చేయలేనివాడు. అలాంటి వారిని చెరపడానికి మనం ఏం చేయకూడదు? డబ్బు అలాంటివి పుచ్చుకొనకూడదు, అంటే లంచం పుచ్చుకొనకూడదు. అంటే వాళ్ళని చెరపడానికి మనం ఏం చేయకూడదు? తప్పుడు పని చేయకూడదు. ధనము ఎలాంటి విషయాల్లో ఉపయోగపడుతుంది అంటే చాలా వరకు చెరపడానికి కూడా ఉపయోగపడేది ఎక్కువ శాతం ధనం ఉపయోగపడుతుంది. అంటే మనుషులు పాడు చేయడానికి ఎక్కువ శాతం ధనం ఉపయోగపడుతుంది, బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువ శాతం దేనికి ఉపయోగపడుతుంది? చెడుకే ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి ఈరోజు ఈ 15 అధ్యాయాల్లో మనం చూస్తే దావీదు దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు ఎలా ఉంటారు, దేవుని సన్నిధిలో అసలు దేవుని పిల్లల వలె ఉంటారు అంటే ఎలా ఉంటారు, దేవుని పిల్లలు అంటే దేవుని ప్రేమను పొందుకోవాలనుకునేవారు ఎలా ఉండాలి, దాన్ని బట్టి ఈ అధ్యాయం అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడేది. ఇది ఒక్కొక్కసారి చదువుతుంటే ఒక్కొక్కలాగా మనకి ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి ఈరోజు మనం ఆలోచించాలి. దీన్ని మనం చదువుకుంటూ మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఒక 2వ వచనం చదువుకున్నప్పుడు యథార్థమైన ప్రవర్తన కలిగిన నీతిని అనుసరించు అన్న మాట చదువుకున్నప్పుడు యథార్థమైన ప్రవర్తన నాకు కలిగి ఉన్నానా లేదా, నీతిని అనుసరిస్తున్నానా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. అది చదువుతున్నప్పుడు ఏదో చదువుతున్నాం ఒక లెటర్ తప్ప లేదంటే ఒక అధ్యాయం ఒక వచనమే అన్నట్టుగా తీసి పారేయకుండా దానిని మనం తిరగేసి మనల్ని అడిగినట్టుగా ఎవరో ఒకరు మనల్ని అడిగినట్టుగా మనం ఆలోచిస్తే దాన్ని బట్టి దేవుడే మనల్ని అడిగినట్టుగా అనిపిస్తుంది. దాన్ని బట్టి మనం దాన్ని సరి చేసుకునే వారిగా మనం ఈరోజు ఉండాలి. ఈరోజు మనం ఆలోచించాలి. మన అంశం ఏమిటి అంటే, ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని ప్రేమని పొందుకోవాలి అంటే మనం ఎలాంటి స్థితిలో ఉండాలి, ఎలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడి ప్రేమ అనేది మనకి పొందుకుంటాం. దాన్ని బట్టి ఈరోజు ఆలోచిద్దాము. ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనం పరీక్షించుకొని దాన్ని బట్టి ఈరోజు ముందుకు సాగుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, చక్కని మాటలు తెలియజేసిన తమ్ముడికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి తమ్ముడు చెప్పినటువంటి దేవుని మాటలు మన హృదయం అనే మంచి పంటలో విత్తబడి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించునుగాక.
మరొక 10 నిమిషాలు మనకి టైం ఉంది. తర్వాత 15 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత 15 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఓకే అండి. ఒకసారి మరలా చదువుతున్నాను, అందరూ కూడా వాక్యాన్ని చూడండి. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? వినండి, ఎవరు చదవద్దు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. తన పొరుగు అని మీద ఏం మోపుడంట? నింద మోపుడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చంపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కాదు. తమ్ముడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు లేదా దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అనేటటువంటి మాటలు. ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు, ఎలా ఉంటే ఇష్టపడతాడు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. యథార్థంగా ఉంటాడు, నీతిని అనుసరించి జీవిస్తాడు, ఇంకా వడ్డీకి ఇవ్వడు, ఈ విషయాలు. కొండెములాడడు, నింద, ఇవన్నీ ఉన్నాయి. మరొక కోణంలో దీన్ని ఆలోచన చేస్తే, ఈ అధ్యాయాన్ని మిక్సీలో వేసి మనం జ్యూస్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి. ఈ మాట అంతట్లో అంటే ఈ వడ్డీకి ఇవ్వటం, లంచం పుచ్చుకోవటం, అబద్ధాలు చెప్పటం, కొండేలు చెప్పటం, నింద మోపటం, నీచమైన పనులు చేయటం, ఇవన్నీ ఒకే ఒకదానికి ముడిపడి ఉంటాయి. ఒక ఆపేక్ష ఉన్నవాడికే ఈ క్రియలన్నీ ఉంటాయి. ఏంటి ఆపేక్ష? అది చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. అంతేనా? ఇప్పుడు మీకు సరిపోయింది. ఈ ఒక్క మాటకి అధ్యాయం అంతా సరిపోయింది కదా. ధనాపేక్ష కలిగినోడే అబద్ధాలు చెప్తాడు, ధనాపేక్ష కలిగినోడే నీతిని అనుసరించి నడవడం, ధనాపేక్ష కలిగినోడే కొండేలు చెప్తాడు, ధనాపేక్ష కలిగినోడే వడ్డీగిస్తాడు, ధనాపేక్ష కలిగినోడే లంచాలు ఇచ్చుకుంటాడు. ఇక్కడ ప్రతి వచనానికి ఇప్పుడు ఈ పదాన్ని మనం జోడిస్తే ఏమైంది చెప్పండి? అంతే. ఇప్పుడు కింద 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను ఇలాగొందును. దావీదు గారు ఏమంటున్నారంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఎవరు ఇష్టలు అంటే అండి? భక్తులే ఆయన ఇష్టలు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడండి, ఎవరిని ఇష్టపడతాడు? ధనవంతుని ఇష్టపడతాడు. ఒక కోటేశ్వరుడు ఉన్నాడండి, ఒక కోటేశ్వరుని ఇంట్లోనికి ఆహ్వానం ఎవరికి ఇస్తాడో చెప్పండి. ముఖేష్ అంబానీ గారు ఆయన కుమారుని పెళ్లికి మిమ్మల్ని నన్ను ఆహ్వానించాడా? ఎందుకు? అది ఒక మాటలో తేల్చి చెప్పాడు బాబాయ్, ఆయన రేంజ్కి. ఇప్పుడు ముఖేష్ అంబానీ కంటే గొప్పవాడు ఎవరు? దేవుడు. కానీ దేవుడు అలా ఎవరికి డబ్బు ఉంది, ఎవరికి ఫేమ్లో ఉన్నారు, ఎవరు ఫేమస్లో ఉన్నారు, ఎవరు ఆస్తి, ఎవరికి ఎన్ని మేడమిద్దులు ఉన్నాయి, ఎవరు మంచి పొజిషన్లో ఉన్నారు అని చూడటం. అలా చూసేవాడైతే అసలు పేదరాలైన దీనురాలైన మరియమ్మ తల్లి కడుపునే పుట్టడైంది. ఏథెన్స్ పట్టణం లేదా? ఏమండే మంచి మంచి రాజధానులు లేవా? రాజులు లేవు, మంచి మంచి విధానాలు లేరా? మరి చిన్న ఇంట్లో ఎందుకు పుట్టాడైనా? పశువుల తొట్టులో ఎందుకు వచ్చాడైనా? ఆయన స్వభావం అది కాదు. మనుషుల స్వభావం ఏంటంటే డబ్బున్నవాడిని ఇష్టపడతాడు. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, అయ్యా నీ గుడారములో అతిథిగా. ఇప్పుడు మనం ఎవరిని ఆహ్వానిస్తాం? డబ్బుంటే డబ్బున్న వాళ్ళని ఆహ్వానిస్తాం, పేదోళ్ళని ఆహ్వానించుకుంటారు, అంతే కదా. కానీ దేవుని స్వభావం ఏంటంటే, డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఆయన ఉంటాడు, డబ్బున్న వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు, ఎకరాలు ఉన్న వాళ్ళని ఆయన ఇదేమీ కాదు. అసలు బైబిల్లో అసలు ఆ సమాధానం లేదు. ఎవరిని ఆయన ఇష్టపడతాడంటే యథార్థవంతుల్ని ఆయన. ఒకవేళ భేదవాడే కావచ్చు, ఆరోగ్యంలోనుడే కావచ్చు, జబ్బున్నవాడే కావచ్చు, కుష్ఠుడే కావచ్చు. కుష్ఠరోగులు మనం ప్రేమిస్తామండి, ఇంటికి భోజనానికి పిలుస్తామా? కానీ కుష్ఠరోగినైనా సరే ఆయన ఆహ్వానిస్తాడు. ఆయనకి కావాల్సింది ఆరోగ్యవంతుడా, డబ్బున్నవాడా, ఎకరాలు ఉన్నవాడా, మేడమిద్దులు ఉన్నవాడా, కార్లు ఉన్నవాడా, ఏసీలు ఉన్నవాడు, ఇది కాదు. క్యారెక్టర్ ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునిగా. ఇప్పుడు మత్తయి సువార్త ఏంటి? ఇంకొక మాట చెప్పేది తేల్చిపడేస్తాను ఒక మాటలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయేనా 6 అంట? లోకా సువార్త అంటారా? లోకా సువార్త అనుకుంటా, కాదు, క్షమించాలి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను, వినండి. ఎవడును 2 యజమానులకి దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి
ఒకని తృణీకరించును. మీరు అంటే మనం దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే డబ్బునైనా ప్రేమించాలి, లేకపోతే దేవుడినైనా ప్రేమించాలి. డబ్బును ప్రేమించేవాడిని దేవుడు ప్రేమించడు. అర్థమవుతుందండి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆపేక్షించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయారు. 3.5 సంవత్సరాలు తిరిగాడు యేసు ప్రభులు వారి వెనకాల. ఎవరో ఇస్కరియోతు యోధ. కానీ ఏం ఉపయోగం? ఏం నేర్చుకున్నాడు? నీతి లేదు, యథార్థత లేదు, కడుపులో ఒకటి పైకి ఒకటి. ఇస్కరియోతు యోధాకి కాస్ట్ ఫీలింగ్ ఉంది తెలుసా? నేను యూదుని అనే అహంకారం, గర్వం ఉంది. ఇంత బతుకు బతికేదో అన్నట్టు దేవుని స్తోత్రం మనం మాట్లాడకూడదు. కానీ యేసు ప్రభులు వారి వెనకాల నడిచి కూడా కులపించిపోలేదు. ఇంతకాలం మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, కానీ డబ్బు పిచ్చిపోయిందా మనకి? ఎవడనో 2 యజమానులకి దాసుడుగా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించిన వాడైతే నువ్వు డబ్బుని ద్వేషించు, డబ్బుని చీయను, డబ్బుని పూ అని నేను అన్నాను. డబ్బు మన జీవితానికి అవసరమే. దేవుని కంటే ప్రథమ స్థానం డబ్బుకి ఇవ్వకూడదని దాని అర్థం. ధనాపేక్ష సమస్తమైన కీడులు. ఎన్ని కీడులు అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయం 10-11 వచ్చిన తర్వాత చదువుకుంటే అక్కడ ఉంటది. ఉరిలో పడిపోతారంటండి. ఇంకా రకరకాల కీళ్ళు పడిపోతారంట. రానా రకాల నాశనం అనేది ఉంటుందంట ధనాపేక్షలో. ఇప్పుడు గెహాజీ ఉన్నాడండి, దేవునికి ఇష్టడుగా ఉన్నాడా? లేడు. ఏం తెచ్చుకున్నాడు? ఏం సంపాదించుకున్నాడు అతను భక్తి చేసి? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అతని గురువు అయిన ఎలీషా ఏలియా శిష్యరకం చేశాడు, అంటే పరిచయం చేశాడు. మరి ఎలీషా ఏం సంపాదించాడు ఏలియా నుంచి? 2 పాళ్ళు. ఇప్పుడు గెహాజీ భక్తుడా, ఎలీషా భక్తుడా? ఇప్పుడు ఎలీషాని దేవుడు ఇష్టపడతాడా, గెహాజీని దేవుడు ఇష్టపడతాడా? ఇప్పుడు మనం ఎలీషా లాగా ఉండాలా, గెహాజీ లాగా ఉండాలా? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు, రెట్టింపు. భూమి మీద ఉన్న భక్తులే ఆయనకి శ్రేష్ఠులంట. ఎలీషా ఒక మంచి భక్తుడు, దావీదు ఒక మంచి భక్తుడు, మోషే ఒక మంచి భక్తుడు. మోషే అన్నాడు, ఇహలోక ధనభోగములు అనుభవించడం కంటే నా దేవుని ప్రజలతో అది శ్రమ అనుభవించడం మేలు అన్నాడండి. ఐగుప్తు ఫరో రాజకుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదంటండి. అబ్బా, దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు ఎమ్మెల్యే పదవి ఇస్తాను, నువ్వు క్రైస్తవ్యాన్ని వదిలేయంటే మీరేం చేస్తారు? అది మరి రాజ్య పదవిని విడిచిపెట్టేవాడు మోషే. అది భక్తి అంటే. కానీ బతుకు తెరువు కోసం బైబిల్ పెట్టుకున్నారు. వాళ్ళేమంటారు? భక్తిహీనులు అంటారు. వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము. కాబట్టి ఎలా ఉన్నాం మనం? ఇప్పుడు యెహోవా, దావీదు గారు మాట్లాడుతున్నారు నిజంగా దేవునితో. యెహోవా, అయ్యా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే డిస్కషన్ అలా జరుగుతుంది, అలా జరుగుతుంది ఇక్కడ డిస్కషన్. అయ్యా, నువ్వు డబ్బున్న వాళ్ళని ప్రేమించవు కదా, బంగారం ఉన్న వాళ్ళని ప్రేమించవు కదా. మనుషులైతే అలా ప్రేమిస్తారు కదా. మనుషులైతే ఆస్తులు చూసి, అంతస్తులు చూసి, అందాన్ని చూసి, పలుకుబడిని చూసి ప్రేమిస్తారు. కానీ నువ్వు ప్రేమిస్తే యథార్థవంతుల్ని ప్రేమిస్తావు కదా. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని మనం మహిమపడతాం. ఎందుకంటే యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. డబ్బు, ఈ రోజున డబ్బు దేవునికి మనిషిని దూరం చేస్తుందని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. డబ్బు. నేను అడుగుతాను, బిలాము భక్తుడా, భక్తిహీనుడా? చెప్పండి. బిలాము భక్తుడా, భక్తిహీనుడా? ఎలా భక్తుడు? దేవునితో మాట్లాడినంత మాత్రం భక్తుడైపోతాడా? మొదట్లో భక్తుడు, కానీ తర్వాత ఏమైపోయాడు? ధనాపేక్ష, దేవునికి దూరం అయిపోయాడు, ఖడ్గంతో చంపబడ్డాడు. రాజులను నమ్మి వెండి బంగారము ఆశించిన బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయేను. దేవుని దర్శనం కోల్పోయాడండి. చివరికి ఖడ్గంతో చంపబడ్డాడండి బిలాము. ధనాపేక్షకు చోటిచ్చాడండి. ఇస్కరియోతు యోధ ధనాపేక్షకు చోటిచ్చాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఆకాను ధనాపేక్షకు చోటిచ్చాడండి. రాళ్లతో పెట్టి కొడి చంపేసి, ఇజ్రాయేలీల పాదవుల నుంచి వేరుగా తీసుకెళ్లి రాళ్లతో కొడి చంపేసి అక్కోరు లోయ, శ్రమలు కలిగిన లోయలో పడేశారు. డబ్బుని ప్రేమించామా? చూడండి ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని దూరం చేస్తుంది డబ్బు. ఈరోజు గుండె ఏమని కొట్టుకుంటుందంట? స్టెథోస్కోప్ పెడితే లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్ అనే థర్మోమీటర్ స్టెథోస్కోప్ పెడితే డబ్బు 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 అని కొట్టుకుందంట. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు సమస్తమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు ఏంటండి? దేవుడు. డబ్బు కాదు సమస్తం. డబ్బుతో అన్ని జరిగిపోతాయి అనుకుంటాం.
ఏమండి? కాబట్టి గమనించాలి, దేవుడు లైక్ చేసేది ఎవరిని అంటే భక్తుల్ని. భక్తి అంటే ప్రేమ. దేవుని ప్రేమించటమే భక్తి. అబ్రహాము దేవుని ప్రేమించాడు. అబ్రహాము యొక్క యథార్థత, అబ్రహాము యొక్క పరిశుద్ధత, అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము మాట తప్పని స్వభావం, అబ్రహాము చిత్తమయ్యా నీ కొడుకునిచ్చే చిత్తమయ్యా. భార్య ఏమంటదో ఆలోచించలా, వెనక తీలా, మాట తప్పలా, మాట ఇచ్చాడు, కత్తెత్తాడు అంతే. మనమైతే అంత సాహసం చేస్తామంటారా? అది అబ్రహాముకున్న, చూసారా, అది యథార్థత అంటే. అయ్యా ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుదును అని అబ్రహామును బట్టి దూత సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తాం. యోబు యథార్థవర్తనుడు. యోబు ఆశీర్వదించబడడానికి, రెండంతలు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటండి? యోబు యథార్థవర్తనుడు. కాబట్టే సర్వం కోల్పోయినా దేవుడు మరలా ఎంత కోల్పోయాడు అంత రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని రాకడ సమీపంగా ఉందండి. ఇదిగో భూకంపాలు, వరదలు, సునామీలు, భయంకరమైన హెచ్చరికలు చూస్తున్నాం. ఎప్పుడు మనం ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, మనకి ఆయన నుంచి పిలిపి ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. ప్రభువైన యేసుక్రీస్తు రమ్ము, అదిగో వాక్యం సెలవిస్తుంది, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన గుడారములో, ఆయన సన్నిధిలో, ఆయన యుద్ధ నివసించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దిద్దుబాటే సిద్ధపాటు. కొండెలాడే స్వభావం ఉందేమో, అవినీతి సంపాదన మన జీవితంలో ఉందేమో, అన్యాయంగా లాభం సంపాదిస్తున్నామేమో, ఇదిగో లంచం పుచ్చుకునే స్థితిలో మనం ఉన్నామేమో. ఇదంతా ధనాపేక్షలు చేసేటటువంటి పనులు. ఈ పనులు చేసేవారందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కాదు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. కాబట్టి దేవుని గుడారంలో మనం ఉండాలంటే యథార్థంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, సత్యమే పలకాలి, పేక మీద కత్తిపెట్టిన నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడు. అబద్ధంలాడే స్వభావం ఎవరిది? సాతానుది. యోహాను సువార్త 8:44 అబద్ధమునకు జనకుడు, వాడు ఆది నుండి అబద్ధములు ఆడటమే వాడు స్వభావం అంట. కాబట్టి మనలో కూడా తమ్ముడు చెప్పినట్టు అబద్ధం ఆడటం అంటే చాలా మందికి ఇష్టం అంటండి. వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు అబద్ధం చెప్తే నిజం చెప్పినట్టు నమ్మేస్తాం. అసలు ఎంత స్పష్టంగా అంటే చూసిన వాళ్ళని, చూడని వాళ్ళని చూసామని కూడా అబద్ధం చెప్తారు. మాట్లాడని విషయాల్ని మాట్లాడామని కూడా అబద్ధం చెప్తారు. ఆ మాటలు వింటే నమ్మేస్తామా? అసలు అది ఎంత మరి చాలా టాలెంట్ ఉండాలి దానికి కూడా. వాళ్ళు తక్కువ అంచనా కూడా మనం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థంగా బతకడం అంటే చాలా కష్టం. ఓ మాట ఉంది, యథార్థవాది యథార్థవంతులంటే లోకం ఇష్టపడదు, కానీ యథార్థవంతులను దేవుడు ఇష్టపడతాడు. ఇప్పుడు లోకానికి ఇష్టపడే రీతిగా మనం బతకాల, దేవుడు ఇష్టపడే రీతిగా మనం బతకాల. కాబట్టి ఈ స్వభావాలు మనలో ఉంటే విడిచిపెట్టేసుకుందాం, తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన ఈయన దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి.